ఖచ్చితంగా. అంటే ఏపీలో కొంతమంది ఎంపీల విషయంలో అదే జరిగింది అనేటువంటి మాట ఉంటుంది కదా సార్. సుజనా చౌదరి లాంటి వ్యక్తులు అనేటువంటి చాలా బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ గా చూపిస్తారు. అదే చెప్తున్నారు, సుజనా చౌదరి గారు ఈ రోజు కూడా ఆయన ఆ కేసులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆయన ఎవరైనా సరే, సుజనా చౌదరి గారు కావచ్చు, రమేష్ గారు కావచ్చు, ఎవరైనా సరే దాని నుంచి ఎవరికి ఇమ్యూనిటీ ఉండదండి. నువ్వు బీజేపీలో చేరావు కాబట్టి ఎప్పటి నుంచి నువ్వు పునీతులు అయిపోయావు, మీరు చెప్పిన నిర్మా కథలాగా ఉండదు. ఏంటంటే అమాయకంగా మాట్లాడుకోవడం, తెలియక మాట్లాడుకోవడం, లేదా ఊరికే రాజకీయమైన విమర్శలు చేయడం తప్ప. ఇప్పుడు అలా అంటే ఇప్పుడు నిన్న సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. వాళ్ళు కూడా బీజేపీతో రాయబారాలు జరుపుకుని చెప్పుకోవచ్చు కదా, బికాజ్ అక్కడ వాళ్ళకి వాళ్ళ థ్రెట్ ఉంది కదా. చూసారు ఛార్జ్ షీట్ మీరు చూసుంటారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా అది రాజకీయాల్లో అంత తేలిక కాదండి. కాకపోతే ఏంటంటే అనుకుంటారు, అనుకునే కూడా మనం ఆడడానికి ఆపడానికి లేదు. ఇప్పుడు ఇదే మోడీ గారు, ఇదే అమిత్ షా గారు ఎన్ని కేసులు ఎదుర్కొన్నారని వెళ్ళలేదా వాళ్ళు? ఈడీ దగ్గరికి వెళ్ళలేదా? సిబిఐ దగ్గరికి వెళ్ళలేదా? కేసులు ఎదుర్కోలేదా? సహజం, కేసులు ఎదుర్కోవడం సహజం. ఇప్పుడు ఇదే అద్వానీ గారి మీద చాలా కేసులు వచ్చినాయి, రకరకాల కేసులు రాజకీయాల్లో ఉన్నప్పుడు. ఇప్పుడు ఇవాళ మా ఎంపీ ఉన్నారు రఘునందన్ గారు, ఆయన నేను ఇందాక వార్త ఒకటి చూశాను, ఆయన పాస్పోర్ట్ రెన్యూవల్ అవ్వలేదు. ఎందుకంటే ఆయన మీద క్రిమినల్ కేసు ఉన్నది. నువ్వు బీజేపీ ఎంపీ కాబట్టి నీకు ఈ రూల్స్ ఒప్పుకోవని చెప్పి పాస్పోర్ట్ ఆఫీసర్ పాస్పోర్ట్ ఇచ్చేయలేదే. నువ్వు కేసు ఉంది కాబట్టి నీకు పాస్పోర్ట్ ఉన్నాడు. ఆయన లీగల్ రెమెడీస్ వెతుక్కుంటున్నాడు అలా చేయాలి. సో ఆ రకంగా కోర్టు ఆయనకి పాస్పోర్ట్ కండిషనల్ గా ఇవ్వండి అని చెప్పి ఇచ్చినట్టుగా నేను వార్తల్లో చూశాను. కాబట్టి ఇది పార్టీలో ఉన్నంత మాత్రాన్ని అన్ని చేతులు అందుబాటులో ఉంటాయి అనుకోవడం తప్పండి. అది ఒక పార్టీలో ఉన్నవాడిగా చెబుతున్నాను నేను, ఒక పార్టీలో ఉన్నవాడిగా. ఇంకా ఇంకా మీకు క్లియర్ గా చెప్పాలంటే కేసులు ఎదుర్కొనేవాడిగా చెబుతున్నాను. మా మీద కేసులు ఏదైనా ఉంటే వాటిని వ్యక్తిగతంగా చూసుకుంటాం. అది వ్యక్తిగతమైనటువంటి